వైకాపా ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ ఉండి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అడ్డంగా బుక్కయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియో కాల్లో సిఐడి బాస్కు చూపించామని, అప్పట్లో విధులు నిర్వహించిన సిఐ, ఎస్ఐ సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే కొట్టడం అంటే అలా కాదంటూ కాల్ కట్ చేసి ఆయన తన సిబ్బందితో నేరుగా రఘురామను నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించారని వారు తెలిపారు. దీనికి సంబంధించి గుంటూరు పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించారు. సిఐడి చీఫ్ సెల్ ఫోన్ లొకేషన్ కూడా తీసుకున్నారు. కేసు దర్యాప్తును కొలిక్కి తెచ్చారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని సిఐడి పోలీసులు తనపై రాజద్రోహం కేసు పెట్టి 2021 మే 14న తనను అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించి హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూలై 11న గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్, అప్పటి సిఐడి విభాగాధిపతి సునీల్ కుమార్, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, దర్యాప్తు అధికారి విజయపాల్, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చి వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి విచారణ చేయాలని ఆ ఫిర్యాదులో గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ను మాజీ ఎంపీ కోరారు. ఈ మేరకు ఏఎస్పీని దర్యాప్తు అధికారిగా నియమించారు. విచారణలో భాగంగా పోలీసులు పలువురిని విచారించగా సంచలన విషయాలు బయటకొచ్చాయి. రఘురామను పోలీస్ కస్టడీలో కొట్టారని కొందరు సిఐడి పోలీసులు చెప్పగా, ఆయన శరీరంపై గాయాలున్నాయని కొందరు జీజీహెచ్ వైద్యులు వాంగ్మూలాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో నాటి పాలకుల మెడకు గట్టి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఒకరిద్దరు పోలీసులు అప్రూవర్లుగా మారే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాల సమాచారం. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన రోజు రాత్రి ముఖం కనిపించకుండా రుమాలు కట్టుకున్న 4 వ్యక్తుల్ని వెంట తీసుకుని సిఐడి బాస్ కార్యాలయానికి వచ్చారని, అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ వాంగ్మూలం ఇచ్చారు. మాజీ ఎంపీని హైదరాబాద్ నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించినప్పుడు విధుల్లో ఉన్న సెంట్రీ అన్ని వివరాలను నమోదు చేశారా లేదా అని పోలీసులు విచారించారు. జనరల్ డైరీని, జీడీని పరిశీలించడంతో పాటు అప్పుడు విధుల్లో ఉన్న సెంట్రీ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. కాల్ డేటాతో ధృవీకరించుకుని సెంట్రీ ఇచ్చిన సమాచారం ఆధారంగా గుంటూరు సిఐడి కార్యాలయంలో ఆ రోజు రాత్రి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారా లేదా అన్న విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఆయన కాల్ డేటా సేకరించి సాంకేతిక ఆధారాలతో ధృవీకరించుకున్నారు. విధుల్లో ఉన్న 4 సిఐలు, 3 ఎస్ఐలు, కొందరు సిబ్బందిని పిలిపించి వారి నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కొట్టామని వారు కూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత సిఐడి బాస్ నేరుగా ముసుగులేసుకున్న కొందరితో వచ్చి రఘురామను కొట్టారని అందులో వివరించారు. రఘురామకృష్ణరాజును కస్టడీలోకి తీసుకున్న సమయంలో దర్యాప్తు అధికారిగా గుంటూరు సిఐడి ఏఎస్పీ విజయపాల్ వ్యవహరించారు. ప్రస్తుతం ఈయన రిటైర్డ్ అయ్యారు. కస్టడీలో ఏం జరిగినా అందుకు దర్యాప్తు అధికారే బాధ్యత వహించాలి. రఘురామకు రక్త గాయాలయ్యాయని వైద్యులు వాంగ్మూలం ఇవ్వడంతో పాటు సిఐడి చీఫ్ వచ్చారని సెంట్రీ ఇచ్చిన స్టేట్మెంట్లు ఈ కేసులో కీలకంగా మారాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల నుంచి విజయపాల్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయన ఇంటికి నోటీసులు పంపి విచారణకు హాజరు కావాలని కోరినా ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన దొరికితే తమ బండారాలన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో నాటి పోలీసు ఉన్నతాధికారులే ఆయనను దాచిపెట్టాలని అనుమానిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు వాడితే లొకేషన్ ద్వారా పట్టుకుంటారనే ఉద్దేశంతో కీప్యాడ్ ఫోన్ వినియోగిస్తూ తప్పించుకు తిరుగుతున్నారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. రఘురామను చిత్రహింసలకు గురిచేసినా అప్పట్లో విజయపాల్ నోరు మెదపకపోవడంతో అందుకు నజరానాగా ఉద్యోగ విరమణ చేసేందుకు కొద్ది రోజుల ముందే ఏఎస్పీగా ఉద్యోగోన్నతి కల్పించారని, పదవీ విరమణ తర్వాత కూడా ఆయన్ని ఓఎస్డీగా విధుల్లోకి తీసుకున్నారని పోలీసులు గుర్తు చేస్తున్నారు. రఘురామకు తొలుత గుంటూరు బోధనాసుపత్రిలో జనరల్ మెడిసిన్, ఎముకల, కీళ్లు, గుండె విభాగానికి చెందిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారిలో కొందరు గాయాలున్నాయని చెప్పగా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి తప్పుడు నివేదికలు తయారు చేయించారు. ఆయనకు ఎలాంటి గాయాలు లేవని జీజీహెచ్ సూపరింటెండెంట్ నీలం ప్రభావతి హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వ పెద్దల నుంచి కింద స్థాయి దాకా అందరూ కూడబలుక్కుని చిత్రహింసలకు గురిచేయటంతో గతంలో ఈ దారుణాలేవీ బయటకు రాలేదు. ఆయన శరీరంపై రక్త గాయాలున్నాయని హైదరాబాద్లోని సైనిక ఆసుపత్రిలో గతంలోనే నివేదిక ఇచ్చింది.
తాజా విచారణలో భాగంగా కొందరు వైద్యులు అప్పట్లో రఘురామ శరీరంపై గాయాలున్నాయని పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో నిర్ధారించారు.